ఆమేన్. సిలువపై మరణించి మూడవ దినమున ఉత్థానమైన క్రీస్తు యేసు ప్రసాదములు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియులారా, శ్రీమతి మేరీ పర్ణీక గారి మరణం మనకు దిగ్భ్రాంతిని కలుగజేసింది. నోట మాట రాకుండా అయిపోయిన విషయం కనుక ఈనాడు క్రీస్తు మరణించి ఉత్థానమైన గొప్ప విశ్వాసంతో ఈనాడు మనమే ఆత్మల బలి పూజలు సమర్పించుతున్నాము. నేను వ్యక్తిగతంగా యావత్ స్త్రీ సభ తరఫున, 2 రాష్ట్రాల స్త్రీ సభ తరఫున మేరీ పండిత్ గారి భర్త ములకల్ కరుణారెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఎఫ్సిఎన్ ఫ్యామిలీకి, బంధుమిత్రాదులకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. పెద్దలు అంటూ ఉంటారు, పుట్టుట ఇప్పుట కొరకే అని. అంటే దేవుడిచ్చిన ప్రాణం కొంతకాలం కొనసాగబడుతుంది. ఇక తర్వాత ఆ ప్రాణాన్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటాడు. సరే, కొంతమంది పుట్టగానే మధ్య వయస్సులో, ముసలి ప్రాయంలో ఉంటారు. అంటే ప్రాణానికి ఏ విధంగా వయస్సు ఉంటుందో చావుకు మాత్రం వయస్సు ఉండదు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకుని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇదిగో నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించు వారు మరణించినను జీవించదురని వాగ్దానం చేసిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు
వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనము కాపాడును. ఆమేన్. A smiling face has disappeared. A very charming person is no more with us. A person who was very quiet but full of action. Mary Pranita has touched many hearts. The touch that she gives remains for quite a long time. I had only acquaintance of only 4 years from the time I knew Mary Pranita and her husband and the family. But I know Chitta Thomas for the past more than 40 years. He has been associated with this work, but what inspires me is Mary Pranita's dedication. The dedication to the service that she was given to. The hardships that she went through were all gone with a smile. She never ever expressed her hardships at all. The pleasant face inspired quite a lot of people. And she also has inspired me by her very simple words of coming and encouraging the parish priest. She would come, stand there, and then she would say, "I liked your sermon." That really inspired me, that a person with a smiling face could bring so much of joy to people's life. She's a very sweet lady. A very sweet lady because her face itself tells us that she lived a very sincere, pure life. And that is why I will always call her and her life a saintly life. I'm proud about it. And therefore, today, it's so difficult for you to offer her back to the Lord. But the Lord will strengthen you. The Lord will give you that courage, that her smiles will become miles in your life, to become more dedicated in this life, to do what she all desired. And I'm sure Chitta Thomas, who will miss her the most, will learn that there is something that she has left for the organization. We ask God to grant her eternal rest. I want to thank His Excellency, my dear Bishop Bala, a close friend for a long time. I want to thank each one of the priests that came today to celebrate this Mass. Dear Fathers, your presence, your prayerful support means a lot to all our family members, especially to Karuna, Parnita's husband, and also Vijaya, Parnita's mom, and all the close family members and well-wishers present today. We are most grateful to you. Each one of you will remain in our hearts, and we will not forget you. Dear family members, friends, well-wishers, sisters, I am here to thank each one of you for your pouring, loving, prayerful support this whole week. Parnita was very young to die, to leave this world, but God has different plans for her. As we heard earlier, we truly believe that she is in the presence of the Lord in heaven, and she will be blessing us and protecting us. I just want to share with you a few thoughts of Parnita, a beautiful young lady, fully dedicated, full of smile,
heart filled with love, very passionate about helping the poor. Her life with the family and the rest was all her life for the poor. God gave us a wonderful angel for FCM. She was a leader, she was an organizer, and she was an exemplary, dedicated servant of God. And today I appeal to you, each one of you, love your priests like Pranita. Love your priests, encourage them, support them. And so today I appeal to you. The church is very important to us, and we should love the church like Pranita. We should support the church like Pranita. And I encourage you, wherever possible, whatever possible, support your parishes. Our family members and FCM will continue to live the wonderful life of sacrifice that Pranita has lived. With her blessings, we are going to do tremendous things in our honor. With her prayers, we will be surprised what she can do from heaven. I truly believe that God will work miracles in our lives. Let us pray to God, let us pray to Pranita, and she will help us out. I truly believe that God will give strength and courage for me and for Geeta to continue our work, so that what she missed in establishing FCM, we will complete. FCM is a very small organization, but it is a solid organization, and Pranita was such a part of FCM. We will miss her, but she will help us. ప్రార్థించుదము. మా ప్రభువా, ఇది వాక్కు దివ్య సంసారం స్వీకరించమని మా సోదరి మరియు నిర్ణయించుతున్నాము. మరియు మాలోని నిత్య నిబంధనలో వారసులైన క్రీస్తునందు విశ్రాంతితో గర్భాపాలించుతాము. పరలోకం నుండి మమ్మల్ని ఆకర్షించమని వారిలో ముఖ్యంగా ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా.
వెంటనే విడువవలెన్ లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా పాడులోకములో మనకేది లేదు యాత్రికులము ఈ దుష్టలోకములో పాడులోకములో మనకేది లేదు ఏ విషయమందైన గర్వించలేము ఏ విషయమందైన గర్వించలేము జాగ్రత్తగానే నడుచుకునేదము జాగ్రత్తగానే నడుచుకునేదము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా ప్రేమతోనే జీవించేదాము మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము నిష్కళంకులమై శుద్ధులమై నిష్కళంకులమై శుద్ధులమై శుద్ధులమై లోకమును విడచి వెళ్ళవలెనుగా ఎంత అద్భుతము సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచెదము ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు